హాయ్ నమస్తే, నేను మీ రాహుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విపరీతంగా భార్యాభర్తలకు సంబంధించిన డిస్ప్యూట్స్ పెరుగుతూ ఉంది. అదే క్రమంలో కోర్టులలో విడాకుల కోసం వేసేటటువంటి కేసుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మరి చాలా మంది కోర్టులకు వచ్చి విడాకుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండలేదు. మరి కోర్టులలో విడాకుల కోసం దరఖాస్తు పెట్టినప్పుడు కోర్టులు మ్యారేజ్ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి చాలా కోర్టులు ఆ కేసులను రిటర్న్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా. అయితే చాలా మంది అడుగుతా ఉంటారు, మరి విడాకుల కోసం దరఖాస్తులు పెట్టాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరమా? ఒకటి గుర్తుంచుకోండి, ఖచ్చితంగా చట్ట ప్రకారంగా వివాహం అయినటువంటి సందర్భంలో నిజంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయినప్పుడు వాళ్ళ యొక్క వివాహం చట్టబద్ధమైనటువంటి పద్ధతులలో జరిగినప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ అనేటువంటిది మ్యాండేటరీ కాదు. విడాకుల కోసం దరఖాస్తులు పెట్టుకునేటటువంటి క్రమంలో మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది మ్యాండేటరీ కాదు. ఎందుకు అనంటే ఒక భార్యాభర్త హిందూ వివాహం కావచ్చు, క్రిస్టియన్ వివాహం కావచ్చు, ఇతర ఏ రకమైనటువంటి వివాహ పద్ధతులలో అయినా కూడా పెళ్లి అయిందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్. వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫోటోలు, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు, వీటన్నిటిని పెట్టి పెళ్లి ఎక్కడైందో అక్కడ ఆ కోర్టు ఆ ప్రాంతం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ కోర్టులో పిటిషన్లు వేసుకోవచ్చు. లేదు ఎక్కడైతే కాపురం నివాసం చేసిర్రో ఎక్కడెక్కడైతే ఉన్నదో అక్కడ ఆ ప్రాంతం వచ్చేటటువంటి ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ కోర్టులో కూడా మీరు విడాకుల కోసం వేసుకునేటువంటి మార్గం ఉంది. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు. చాలా మందికి అదొక అపోహన ఉంది. ఏ రకమైనటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా విడాకుల కోసం, మరి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినప్పుడు కూడా విడాకుల కోసం దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇది మీ నోటీసులు పెడతా ఉన్నాం. థ్యాంక్ యూ.